ఇయాల ఇంద్రవెల్లిలో రేవంత్ సభ, ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం. నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం, స్మారక స్తూపం సందర్శన. సీఎం సభను సక్సెస్ చేద్దాం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదిలాబాద్ నుంచే అభివృద్ధికి అడుగు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ అంటూ మంత్రి సీతక్క చేసిన ఇంద్రవెల్లి పోరాటాల గడ్డ అది. తర్వాత అక్కడ గోండు వీరుడు కొమురం భీం చేసినటువంటి పోరాటం, విరోచిత పోరాటం కానీ, తర్వాత అక్కడ జల్ జంగల్ జమీన్ అంటే నీటి కోసం, అంటే భూమి కోసం, భుక్తి కోసం, నీటి కోసం అంటే అడవి కోసం జరిగినటువంటి పోరాటం అది. అయితే ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంటే అసలు యాక్చువల్గా అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించిండ్రు తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని పూర్తించేటువంటి అవకాశం ఉంది. తర్వాత అక్కడ అనేక విషయాలు, అంటే ప్రజలకు సంబంధించి ఏం చేయబోతుందో చెప్పేటువంటి అవకాశం మాత్రం క్లియర్గా ఉంది. ఇది ఇట్లా ఉంటే అయిపోయింది.